ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేను ఫాస్ట్గా మాట్లాడితే ఫాస్ట్గా మాట్లాడానంటారు, స్లోగా మాట్లాడితే స్లోగా మాట్లాడానంటారు. సరే, నాకు ఎట్లా కుదిరితే అట్లా మాట్లాడతాను. ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. ఇది వచ్చేసి మార్నింగ్, ఇది 9వ రోజు హనుమాన్ సంకల్పం. వెనస్డే రోజు బ్లాగ్, మధ్యలో 2 days బ్లాగ్స్ పెట్టడానికి అస్సలు కుదరలేదు. ఫోన్లో స్టోరేజ్ ఉండట్లేదు, ఇంకా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి. దానికి కొంచెం బిజీగా ఉండడం వల్ల సో మ్యాక్సిమం మళ్ళీ డే బై డే అన్న పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేచి ఇంకా పూజ అయితే చేసుకోవడానికి స్టార్ట్ చేశాను. నాకు వీడియోస్ కూడా తీయకపోవడానికి రీజన్ ఏంటంటే టైం సరిపోవట్లేదు. లేస్తున్నాను, పని చేసుకుంటున్నాను, పూజ దగ్గర కూర్చుంటున్నాను. రోజు హెడ్ బాత్ చేసి ఇల్లు తుడుచుకొని ఇంకా దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకొని తర్వాత మళ్ళీ పైన దేవుడి దగ్గర అంతా నీట్గా పువ్వులన్నీ మార్చి పెట్టి మళ్ళీ కింద ఇక్కడ దేవుడిని పెట్టుకొని మళ్ళీ ఇక్కడ చేసుకుంటాను. సో కింద ఎందుకు పెట్టుకుంటుంటే నేను కూర్చొని చేసుకోవడానికి మంచిగా ఉంటుంది కదా, అందుకని చెప్పి మళ్ళీ నా పూజ అయిపోగానే మొత్తం అన్నీ తీసేసి ఎక్కడెక్కడ సర్దేస్తాను. ఎందుకంటే అవి మళ్ళీ అన్నీ పాడు చేస్తాడు కదా, మళ్ళీ మనం పైన కూర్చున్నా ఏమైనా సరే స్వామివారి కింద ఉంటే కొంచెం కష్టంగా ఉండిద్ది అలా కింద కూర్చోవాలంటే అన్నిటికీ. అందుకే నేనైతే కింద పెట్టను. కరెక్ట్గా 4:30 ఆ టైంకల్లా నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను. సో 4:30 నుంచి 5:30 లోపు మనం పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. 5:15 లోపు అనుకుంటా, 5:30 లోపు మ్యాక్స్ 5:30 లోపు అయితే కంప్లీట్ చేసుకుంటాను. 5:15 లోపే చాలా వరకు అయిపోయింది. ఎప్పుడైనా ఒకసారి లేట్ అయింది. సో ఇక్కడ పూజలో కూర్చొని ఇంకొకసారి కూర్చున్నామంటే ఇంకా లేగడానికి లేదు. మొత్తం 11 సార్లు చదివే వరకు కూర్చొని లేగకూడదు. అందుకే నేను మొత్తం అన్నీ పెట్టేసుకున్న తర్వాత మాత్రమే కూర్చుంటాను. ఇక్కడ నేను ఫోన్ కనిపిస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. అందుకే అప్పుడప్పుడు చూసుకుంటున్నాను. కానీ ఈరోజు నాకైతే ఒక జ్ఞానం వచ్చింది. ప్రతిసారి హనుమాన్ సంకల్పం చేసినప్పుడు నాకు ఏదో ఒకటి అయితే నేర్పిస్తారనమాట ఆంజనేయ స్వామి. లాస్ట్ టైం నేను ఫస్ట్గా చేసినప్పుడు నాకు ఒక్క రూపాయి ఆదాయం కూడా లేదు. వీడియోస్ పెట్టుకుంటూ ఉండేదాన్ని, నాకు అసలు అంత తెలివి కూడా లేదు. ఇప్పుడైతే చిన్న క్రియేటర్స్ కూడా, అంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎర్నింగ్స్ అయితే చేసుకుంటున్నారు. నాకు అప్పుడు అంత తెలియలేదు, కానీ ఇప్పుడు వాళ్ళని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళైతే చాలా మంచిగా ఉంటుంది. ఒకళ్ళు అయితే చాలామంది అయితే రివ్యూస్ కూడా నన్ను చూసే స్టార్ట్ చేశానని, ఒకళ్ళు అయితే తనకి 60K ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. నాకు నిన్న మెసేజ్ అని ఈరోజు ఈ వీడియో రోజు అనమాట మెసేజ్ పెట్టారు, నేను మిమ్మల్ని చూసే ఈ రివ్యూ స్టార్ట్ చేశాను, రివ్యూస్ అసలు ఏంటి, ఎందుకు ఈవిడ చేస్తుంది అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తానికి పూజ కూడా చాలా ప్రశాంతంగా అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయింది. చూడండి టైం అప్పటికే 5:20 అయితే అయిపోయింది. ఇంక మళ్ళీ 6:15కి యోగా క్లాస్ ఉంటుంది. ఈ మధ్యలో నేనైతే వీడియోస్కి వాయిస్ ఓవర్స్ ఇచ్చుకోవడము, అప్లోడ్ చేసుకోవడము, ఎడిట్ చేసుకోవడము అలాంటి పనులు చేసుకుంటాను. బయటకు వచ్చేసి ఇంకా అవి వాళ్ళైతే అప్పుడే లెగవరు. మ్యాక్స్ అవి 7 o'clock అట్లా లెగుస్తాడు. నా యోగ నిద్ర టైంలో లెగుస్తాడు. యోగ నిద్ర పూర్తి చేయనీడు. బయటకు వచ్చేసరికి ఇలా ప్రశాంతంగా అయితే ఉంది. క్లైమేట్ అసలు ఎంత బాగుందో కదా. ఎర్లీ మార్నింగ్ ఇట్లా బయటకు వచ్చి ఈ వ్యూ చూడాలంటే చాలా లక్ ఉండాలి. మనం ఏమంటే 7కి 8కి అలా లెగుస్తాం. ఒకప్పుడు నేను కూడా అదే పాప. ఈవెన్ ఇప్పుడైనా సరే సాటర్డే సండే యోగా క్లాస్ లేనప్పుడు కూడా అంతే. ఇప్పుడంటే నేను హనుమాన్ చాలీసా చదువుతున్నాను కాబట్టి లేస్తున్నాను, చూస్తున్నాను. నాకైతే చాలా మనసుకి ప్రశాంతత అయితే లభిస్తుంది దీనివల్ల. నేనైతే ఈసారి ఎటువంటి కోరికల కోసం మాత్రం కాదు, నేను సంతోషంతో స్వామివారికి మళ్ళా చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఇది చెప్పాను కదా. అవి కూడా హెల్త్ బాగుండాలి అంతే, ఇంకా అంతే. నాకు పెద్ద కోరికలు ఏం లేవు. ఇక అంతే నా కోరిక అంతా కూడాను. సో ఇక్కడైతే ఇవన్నీ కూడా నేను మీషో నుండి అయితే తీసుకున్నాను రివ్యూస్ కోసం అని చెప్పి. పీట, క్లాత్, ఈ సాంబ్రాన్ని స్టిక్ పెట్టుకునేది, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహము, ఇంకా అలాగే ప్రసాదం బౌల్స్, ఇవన్నీ కూడా నేను మీషో నుండే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. మనం ఎన్ని షాపులు తిరిగితే సేమ్ ఇవి దొరుకుతాయి చెప్పండి. ప్రశాంతంగా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం నయం కదా. మనం ఎన్ని షాపులు తిరిగినా టైం వేస్ట్ అయిపోవడం, రోజంతా తిరిగి ఆ ఛార్జీలకే అయిపోతాయి డబ్బులు. నాకు తెలిసినంతవరకు కాళ్ళు పోతాయి అన్నమాట. అందుకే నేనైతే ఇవి ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్లో కూడా వచ్చాయి. దాని తర్వాత నాకు లైట్స్ కూడా వచ్చాయి. ఆ లైట్స్ కూడా నేను రివ్యూ చేయాలి. ఇక బయటకు వచ్చేసరికి చూడండి అప్పటికే 6 కూడా కాలేదు, కానీ ఎండ మాత్రం వచ్చేసింది ఫుల్గా. కానీ మార్నింగ్ సన్ మంచిదే కదా, మన హెల్త్కి మంచిదే. మనం విటమిన్ డిలో ఉండాలి తెలుసా. విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చిందంటే మాత్రం నరకంతో సమానం. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అయితే విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి తను అసలు ఏం చేసుకోలేకపోయిందంట. ఇప్పుడైతే వాళ్ళు ఎండపడే ఇంట్లోకి మారి విటమిన్ ట్యాబ్లెట్స్ వాడి అట్లా హెల్త్ని అయితే సెట్ చేసుకుంటుంది. మనం ఎంత కష్టపడినా సరే మన హెల్త్ సరిగా లేకపోతే మనం కష్టపడిందంతా కూడా హాస్పిటల్స్కే పోయాల్సి వచ్చింది. మొత్తానికి ఇక్కడ నాకు ఇంకా యోగా టైం అయితే అయిపోయింది, యోగా క్లాస్ టైం అయిపోయింది. ఇక లోపలికి వచ్చేసి వీడియోస్ అప్లోడ్ చేసేసిన తర్వాత లోపలికి వచ్చేసి యోగా క్లాస్కి అయితే జాయిన్ అయిపోతున్నాను. నాకు 1 hour యోగా క్లాస్ అయితే ఉంటుంది. మొన్న ఒకళ్ళు షార్ట్స్లో యోగా డీటెయిల్స్ కూడా అడిగారు. నేను చెప్పానండి చాలాసార్లు, ఎస్ సార్ నిత్య యోగా న్యూట్రిషన్ వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది.
నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, కావాలంటే చూడండి. సో ఫ్రీ అయితే కాదు, పేమెంటే. న్యూట్రిషన్ అంటే డైట్ కూడా ఇస్తారు. చాలామంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఈవెన్ మొన్ననే ఒక అమ్మాయి 35 days అయింది జాయిన్ అయ్యి, కన్సీవ్ కూడా అయింది. ఏదైనా కన్సిస్టెన్సీ. నేను ఎందుకు అవ్వట్లేదు అంటే రీజన్ కూడా నాకే తెలుసు. అదనమాట. నా యోగ నిద్ర టైంలో వచ్చేసాడు. యోగ నిద్ర అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఇక బ్రేక్ఫాస్ట్కి దోశలు తినేసి ఇంక ఇక్కడ క్యాబేజీలు ఉంటే క్యాబేజీ కూర అయితే వండేస్తున్నాను. ఇంకా ఒక పక్కన బియ్యానికి పెట్టాను. ఇంకా షింకులు అంట్లు ఉన్నాయి. ఇక బెడ్రూమ్ హాల్ అంతా గందరగోళంగా ఉంది. ఈ అగ్గిపుల్ల లైటర్ అయితే భలే ఉందబ్బా, భలే క్యూట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. కావాలంటే తీసుకోండి, ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను. చాలా యూనిక్గా ఉంది. దీనిలోనే మనకి పైన మంట వచ్చే లైటర్ కూడా ఉంది. ఇదైతే మంట రాదు అనమాట, అది కూడా ఇస్తాను. ఇక కిచెన్ మొత్తము నీట్గా సర్దుకోవడం స్టార్ట్ చేశాను. మొత్తం తుడిచేసుకున్నాను. ఈరోజు నేను పని అంతా తొందరగా అయిపోయింది అనుకున్నా మనసులో. అంతే ఇక కథం. ఆ రోజంతా చిరాకు ఎంత చిరాకు అంటే అంత చిరాకు వచ్చేసింది. 9 పని అయిపోయింది అనుకున్నా. ఇంకా దాని తర్వాత నుంచి మొదలైంది అసలైన నరకం. కొన్నిసార్లు కొన్ని ప్రమోషన్లు అసలు ఎందుకు చేస్తామా అనిపించింది. వాళ్ళు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు, కానీ ఊరికనే ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా అని మళ్ళీ అనిపించింది. ఒక వీడియోకి 30 సార్లు ఎడిటింగ్ అయింది. మళ్ళీ ఈరోజు వచ్చేసి ఇది బాగాలేదు, అది బాగాలేదు, మొత్తం రీషూట్ చేయండి అన్నారు. 4 రోజుల నుండి ఒక కరెక్షన్ కాదు 100 కరెక్షన్లు చెప్పి చేశాను. ఇక నాకు మెంటల్ వచ్చేసి 4 రోజుల నుంచి ఇలాగ ఎడిట్ చేపిస్తున్నారు, మళ్ళీ రీషూట్ అంటున్నారు. ఆల్రెడీ నేను పెట్టాను, మీరు చూసుకోరా, ఎందుకు నా టైం వేస్ట్ చేస్తారని గట్టిగా అడిగేశాను. 4 రోజుల నుంచి ఎంత ఓపికగా వాళ్ళు ఏం చెప్పినా సరే సైలెంట్గా చేశాను. కానీ ఇంక ఈరోజు మాత్రం నా వల్ల కాలేదు, నాకు మెంటల్ బీపీ వచ్చేసింది. ఇక అప్పుడు గట్టిగా అనేసరికి ఇంకప్పుడు సరే అయితే ఇలా షూట్ చేయండి అన్నారు. ఇంకా మా ఆయన ఆపేసి, పని అంతా అయిపోయింది అనుకున్న దాన్ని 10:30కి 11ంటికి మా ఆయన్ని ఆఫీస్కి వెళ్ళనీయకుండా ఆపేసి నేను వీడియో అయితే షూట్ చేసుకున్నాను. తొందరగా పని అయిపోయిందని మురిసిపోయిన రోజు ఇలాగే ఉంటుంది అనమాట పరిస్థితి. ఇక మా ఆయన మీ షూటింగ్ అయిపోయినాక ఇంకా పంపించాను, ఎడిట్ చేసి పంపించాను. మళ్ళీ దానిలో కూడా కరెక్షన్స్ చెప్పారు యాజ్ యూజువల్గా. ఇంకా మళ్ళీ తర్వాత రెస్పాండ్ అవ్వలేదు. సరే ఏం కరెక్షన్స్ అంటే, ఇక ఇక్కడ వచ్చేసి అవికి కొన్ని కొరియర్స్ అయితే వచ్చాయి. ఇంకా మా అమ్మేమో అవికి బొమ్మలు పెట్టు, అవికి బొమ్మలు పెట్టు, అవికి బొమ్మలు పెట్టు, ఒకటే గోల్ అసలు. ఇది వచ్చేసి డ్రమ్ సెట్, నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను చూడండి. సో పిల్లలకి చాలా బాగుంటుంది. చిన్ని బాక్స్లో వచ్చింది కదా అనుకుంటాం, కానీ పర్లేదు, ఈ ప్రైస్కి వర్తే. కాకపోతే నాకు ఎందుకో కొంచెం ఇంకా గట్టిగా ఉంటే బాగుండు అనిపించింది. అంటే నాకు సెట్ చేయడం రాలేదో మరేమో తెలీదు. మొత్తానికి ఈరోజంతా వ్లాగ్ అయితే ఇదే 9 minutes వ్లాగ్ మాత్రమే పెడుతున్నాను. ఇక అంతకు మించి అంటే కష్టం అబ్బా, మన వల్ల కాని పని అది. సో మొత్తం అన్నీ చెక్ చేసుకుంటున్నా, అసలు ఏమొచ్చినాయి ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇంతే, వీడియో లాస్ట్లో డైరెక్ట్ ఉంటుంది. మరి బాయ్, నచ్చిందా? హవి కోసం తీసుకున్న ఈ డ్రమ్ సెట్ అయితే చాలా బాగుంది. కొట్టునానా విత్ సీట్ తోటి వచ్చింది. సీటు డ్రమ్స్, పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బ్యాక్ కెమెరా కొట్టునానా, కొట్టు మ్యూజిక్ నుంచో, నీ సీట్ కూడా చూపిద్దాం. సో అన్నీ మనకి సపరేట్గా వచ్చాయి. ఇది పిల్లలు కూర్చోడానికి చైర్ అనమాట. ఇక్కడ కూర్చొని కొట్టు, కొట్టు, జరుపుతా, తిప్పుతా, ఫాస్ట్ కొట్టాలి. నువ్వు ఎలా కొడుతున్నావు చూస్తారంట వాళ్ళు. అయ్యి ఆ చెన్నై కూడా కొట్టు, కొట్టు. చాలా బడ్జెట్లో ఉందబ్బా. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మా అమ్మది ఒకటే పోరు, పిల్లోడికి బొమ్మలు ఆర్డర్ పెట్టు, పిల్లలకి బొమ్మ ఆర్డర్ పెట్టు, ఇన్ని ఆర్డర్ పెడతావు, పిల్లోడికి బొమ్మలు ఆర్డర్ పెట్టావు అని ఒకటే గోల. సో చాలా ఈజీ, సెట్ చేసుకోవడం కూడా చాలా బడ్జెట్లో వచ్చింది. పిల్లలు మాత్రం పిచ్చిగా ఆడుకుంటారు. మీరు మాత్రం ఈ ప్రోడక్ట్ని మిస్ అవ్వద్దు. వెంటనే డ్రమ్ అని కామెంట్ చేయండి, పంపిస్తాను. నచ్చిందా నాన్న నీకు? సూపరా? అది కూడా కొట్టు, పైది కొట్టు, ఇది కొట్టు, ప్లేటు. బాయ్ గాయ్స్. ఫేస్బుక్లో టైటిల్ వేస్తా, యూట్యూబ్లో అయితే స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను. ఇది కిడ్స్ మేట్ వాళ్ళ బ్రాండ్ది. సో ప్రైజెస్ అన్నీ ఒకేలా ఉంటే కనుక నేను, లేదంటే పిండి కామెంట్స్లో వేస్తాను.